మన దగ్గర 7 భాషలు మాట్లాడే పిల్లలందరూ ఉన్నారు. కన్నడ, తమిళ్, హిందీ, మరాఠీ అట్లా ఉన్నారు. వాళ్ళే ఒక స్పీచ్ తయారు చేసుకొని ఆ రోజు మాట్లాడతారు వాళ్ళు. పిల్లోళ్ళనే వాళ్ళు నాకు మరాఠీ రాదు నేర్పించు, నాకు హిందీ రాదు నేర్పించు అని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆహా! మీన్స్ ఓకే. వాళ్ళే కెరీర్ వాళ్ళే ఓన్‌గా బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే చదువు విషయంలో మేము ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు ఆ చదువు దాన్ని చూసుకొని ముందుకెళ్తున్నారు. మంత్లీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నిట్లో టెస్ట్ ఉంటాయి. సో దాంట్లో వీళ్ళు పాల్గొంటారు. ముఖ్యంగా ఏముంటాయంటే ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, వేదంలో ఉంటుంది పరీక్షలు. టెస్ట్ ఏంటంటే ఆ మంత్లో ఏమైందో ఆ పాఠం యొక్క టెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. అట్లనే ఇయర్లీ 2 టైమ్స్ వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి వీఆర్ఎన్టీ అని కాంచీపురం నుంచి వస్తారు వాళ్ళు. వేదరక్షణ నిధి ట్రస్ట్ అని వాళ్ళు వస్తారు. ఇంకోటి మనకు తెలంగాణ సభ అని ఒకటి ఉంది ఇక్కడ లోకల్‌లో. వాళ్ళ జనార్దనానంద ట్రస్ట్ అని వాళ్ళు చేస్తారు. దాంట్లో వీళ్ళు పాల్గొంటారనమాట. ఒకటి నవంబర్‌లో ఉంటుంది. ఇంకోటి మార్చిలో ఉంటుంది. ఇట్లా వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సర్టిఫికేట్ తీసుకుంటారు. అలా వీళ్ళకి ఫిజికల్‌గా బాడీ ఫిట్ ఉండాలని మన దగ్గర ఆర్ఎస్ఎస్ శాఖ రోజు నడుస్తుంది. సో దాంట్లో కూడా వీళ్ళు పాల్గొంటారు. ఎక్కడన్నా ఘోష ఉంటే ఘోష కూడా వెళ్ళి పాల్గొని వస్తారు వీళ్ళు మళ్ళీ. కొత్తగా ఇప్పుడు అందరికీ కదరిపేట నేర్పిస్తున్నారు. సో దాంట్లో కూడా వీళ్ళు ఫిట్‌గా చేస్తున్నారు మంచిగా. కరసామ చేస్తున్నారు. డిసెంబర్ వచ్చేస్తే మనకు ఇక్కడ కోనేరు ఉంది. కోనేరులో ఈత కొడతారు పిల్లలు. ఓకే. సో నేను కూడా ఇక్కడ నేర్చుకున్నా స్వయంగా ఈత ఆహా! కొట్టడము. ఓకే.